మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒక నిర్దిష్టమైన ప్రాతిపదిక లేకుండా నాడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా చెప్పాం. రైతు బంధు పేరుతోని మీరు ఇచ్చేటటువంటిది రైతును ఇవ్వాల్సిందే, రైతును ఆదుకోవాల్సిందే. కానీ ఏ రైతును ఆదుకోవాలి, ఏ రైతుకి ఇవ్వాలి? ఎక్కడ ఉన్నవాడికి 10,000 ఇస్తా ఉన్నాం, మంచిదే. 5 ఎకరాల ఉన్నోడికి 50,000 ఇస్తున్నాం, మంచిదే. 10 ఎకరాల ఉన్నోడికి 1,00,000, 100 ఎకరాల ఉన్నోడికి 10 లక్షలు, 1000 ఎకరాలు ఉంటే 1 కోటి. నేను ఈ మాట చెబుతుంటే ఒక సభలో 1000 ఎకరాలు ఎక్కడ ఉంటుందంటే మీరు ఏదో మాట్లాడుతున్నారని చెప్పాను. ఇదే కొత్తగూడెం జిల్లాలో లక్ష్మీదేవిపల్లి మండలంలో బావోజీ తండా అనే దగ్గర గతంలో ఒక దొర ఉండేవాడు. వాళ్ళ పేరు మీద 2,000 ఎకరాల భూమి ఉంది. ఆ తర్వాత 170 చట్టం వచ్చింది, గిరిజనుల భూమి తీసుకున్నారు. కానీ అది ట్రాన్స్ఫర్ కాలేదు. రికార్డుల్లో భూస్వామి పేరు ఉంది. 2,000 ఎకరాలు రైతు బంధు పడ్డప్పుడల్లా ₹1 కోటి పడతా ఉన్నాయి. సంవత్సరానికి ₹2 కోట్ల పడ్డాయి బీఆర్ఎస్ ప్రభుత్వాలు. 2,000 ఎకరాల ఉన్నోడికి 2 కోట్లు, 1000 ఎకరాల ఉన్నోడికి 1 కోటి, 500 ఎకరాల ఉన్నోడికి 50 లక్షలు, 100 ఎకరాల ఉన్నోడికి 10 లక్షలు, 10 ఎకరాల ఉన్నోడికి 1,00,000, ఎకరం ఉన్నోడికి 10,000. ఏమీ లేని వాడికి ఏమిస్తున్నా అంటే ఆణముఖ్యమైనటువంటి కాంగ్రెస్ ని కోల్పోయి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధి జరిగింది. తిరిగి మళ్ళీ ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాలేదు, పక్కకు పోయాక వచ్చింది. కేసీఆర్ కూడా అదే చెప్పాను, సమయం గడిచింది వెళ్ళిపోయాడు. రాజశేఖర రెడ్డికి కూడా అదే చెప్పాను. పోరాటాల్లో అంటే ముదిగొండ పోరాటం కానీ, ఇక్కడ పోలవరం ప్రాజెక్టు కోసం ప్రాజెక్టు ఎత్తు పెంచేసి భద్రాచలాన్ని నీట ముంచేటటువంటి వైఖరి చేపడితే దానికి వ్యతిరేకంగా ఇక్కడ జరిగినటువంటి భద్రాచలం పట్టణంలో ఆనాడు ప్రభుత్వం పూనుకోదా? ఈ ప్రభుత్వం పూనుకోకపోతే గతంలో ఎట్లయితే కేసీఆర్ నిరసన తెగలు ఎదుర్కొన్నాడో రాబోయే కాలంలో నువ్వు కూడా అట్లాగే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏమిటి భద్రాచలం వరదలు వస్తే ఎప్పుడు గోదావరి వస్తుందో, ఎప్పుడు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉంది భద్రాచలం?